బాల్యాన్ని గురించి చెప్పుకున్నాం. ఈ బాల్యం ఎలా ఉంటుంది, ఈ బాల్యంలో ఎలా దోషాలు ఉంటాయి అని శ్రీరాముడు మన దృష్టి కన్నా విభిన్నంగా ఆలోచన చేసి మనకు ఉపదేశం చేశాడు. మనకి పిల్లలు దేవుడు అందరి వాడే విన్నారు కదా మీరు. పిల్లలు దేవుళ్ళు ఇద్దరు సమానమే, పిల్లలు దేవుళ్ళ లాంటి వాళ్ళు. ఇవి మనం లౌకికంగా మాట్లాడే మాటలు. కానీ శాస్త్రంలో, విశేషంగా వేదాంత శాస్త్రంలో ఆ బాల్యంలో ఉండే దోషాలని చూపిస్తే కానీ, దోష దర్శనం చేస్తే కానీ మనం జన్మ వద్దు అని అనుకోం. జన్మ వద్దు అని అనుకుంటే కానీ మనం సాధన చేయం. సాధన చేస్తే కానీ మనకు ఫలం రాదు. ఫలం వస్తే కానీ జన్మ సార్థకం కాదు. అందుకనే బాల్య దోషాలని చూపించాడు. బాల్యంలో ఉండే దోషాలు ఇవి. అందుకనే బాల్యంలో జాగ్రత్తగా ఉండాలి. ఏం జాగ్రత్తగా ఉంటాం మనం? మన చేతిలో ఉందా బాల్యం? లేదే. మనం పరవశులమై ఉంటాం. మరి ఏం చేయాలి అంటే, బాల్యానికి కారణం జన్మ కదా.